ఒకసారి ఐవీఎఫ్ సైకిల్ ఇచ్చాక ఎంతకాలం ఆగాలి బిఫోర్ యూ ట్రై అగైన్? ఐవీఎఫ్ సైకిల్ చేసుకున్నారు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారు, అన్ఫార్చునేట్లీ మీకు నెగిటివ్ వచ్చింది, రిజల్ట్ పాజిటివ్గా రాలేదు. రావడం అంటే ఏంటి? నెగిటివ్ అంటే ప్రెగ్నెన్సీ టెస్ట్లో మనం పెట్టిన 15 days కి మనకు రిజల్ట్ తెలుస్తుంది. అంటే ద ఎంబ్రియో హస్ నాట్ బీన్ యాక్సెప్టెడ్, ఇంప్లాంటెడ్. యాక్సెప్టెడ్ అని అనలేను. ఐవీఎఫ్ సక్సెస్ రేట్ 65%. దట్ మీన్స్ 35% వాళ్ళకి నెగిటివ్ వస్తుంది. 100% ఎక్కడ ఉండదు దీని సక్సెస్. సో ఈ నెగిటివ్ వచ్చింది అన్నప్పుడు వెంటనే నెక్స్ట్ మంత్ ఇఫ్ దే ఆర్ ఫైనాన్షియలీ, బికాస్ ఐవీఎఫ్ ఇన్వాల్వ్స్ లాట్ ఆఫ్ ఫైనాన్సెస్ ఆల్సో, ఫైనాన్షియల్గా వాళ్ళు స్టేబుల్ ఉన్నారు, డిప్రెషన్లో లేరు, విమెన్ ఈజ్ మెంటలీ రెడీ, షీఈ్ రెడీ, యూ కెన్ డూ ఇట్ ఇమ్మీడియట్లీ ద నెక్స్ట్ మంత్. సో ఏం గ్యాప్ అవసరం లేదు, ప్రొవైడెడ్ షీఈ్ రెడీ ఫర్ ద నెక్స్ట్ ట్రాన్స్ఫర్. అంటే బాడీలో ఏం చేంజెస్ అయిపో, నథింగ్. ఎంత ఫ్యాసినేటింగ్ కదా డాక్టర్ శృతి. ఒక బంచ్ ఆఫ్ స్పర్మ్, ఒక ఐ థింక్ ఎన్ని ఉంటాయండి, ఒక డోస్ ఆఫ్ స్పర్మ్ ఎజాక్యులేట్. సో జనరలీ మెన్ ఎజాక్యులేట్ చేసినప్పుడు 1.5 ml to 4 ml దాకా స్పర్మ్ వస్తుంది. సో డిపెండ్స్ వాళ్ళ ప్రీవియస్ ఇంటర్ కోర్స్ని బట్టి. ఒక 2-3 రోజుల గ్యాప్ ఇస్తే ఇంత 2 to 3 ml రావచ్చు. నిన్నో పొద్దున ఇంటర్ కోర్స్ అయితే ఒక 1 ml దాకా రావచ్చు. ఒక నెల ఆగి తర్వాత స్పర్మ్ ఇస్తే ఒక 4 to 5 ml దాకా రావచ్చు అనమాట. సో దిస్ ఇస్ ద నార్మల్ స్పర్మ్. ఈ ఒక్క ml ఆఫ్ స్పర్మ్ లో మనకి ఒక్క ml ఆఫ్ సీమెన్ లో మిలియన్స్ ఆఫ్ స్పర్మ్స్ ఉంటాయి. అందులో జస్ట్ 1 can fertilize the egg, అంతే. దట్ 1 lucky one. అసలు అంత చిక్కట్లేదు డాక్టర్ శృతి, హౌ ఫ్యాసినేటింగ్లీ ఇట్ వర్క్స్. అండ్ అలాంటిది పూర్వం 10 మంది పిల్లలు 12 మంది పిల్లలు అవలీలుగా పుట్టేసేవారు, భరించేవారు, ఆ పిల్లలకు మళ్ళీ పిల్లలు, అలా ఉండేది. ఇప్పుడు మాత్రం అన్ఫార్చునేట్లీ లైఫ్ స్టైల్ డ్రివెన్ డిజార్డర్స్ వల్ల డయాబెటీస్కి, హైపర్ టెన్షన్కి, హార్ట్ డిసీజ్కి, ఇతర క్రానిక్ కండిషన్స్కి స్పర్మ్ కౌంట్కి తేడా కనెక్షన్ ఉంటుందండి. అవునండి, ఎందుకంటే ఈ హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ ఏంటంటే అండి జనరల్గా టోటల్ బాడీని ఎఫెక్ట్ చేస్తుంది. సో హైపర్ టెన్షన్ అంటే ఏంటి, బాడీలో వెజల్స్ అన్నీ కన్స్ట్రిక్ట్ అయిపోయి ఉన్నాయి, అందరిలాగా బ్లడ్ ఫ్లో వాళ్ళకి వెళ్ళట్లేదు. సో వాళ్ళకి పెనిస్కి కూడా టెస్టిస్కి కూడా బ్లడ్ ఫ్లో తక్కువ ఉంటుంది. సో దానివల్ల స్పర్మ్ కౌంట్ తగ్గచ్చు. అండ్ డయాబెటీస్ ఇస్ వన్ థింగ్ విచ్ ఎఫెక్ట్స్ యువర్ నర్వ్స్ ఎఫెక్ట్ చేస్తుంది. సో టోటల్ బాడీ అగైన్ దీస్ 2 ఆర్ లైక్ కో బ్రదర్స్, ఒకటి వచ్చిందంటే ఒకటి ఉంటుంది అనమాట. సో ఇవి ఎఫెక్ట్ అయిన వాళ్ళలో అన్ని బాడీ పార్ట్స్తో పాటు స్పర్మ్ కౌంట్ కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇవి కంట్రోల్లో ఉంచుకోవడం ఇంపార్టెంట్. అలాగే స్ట్రెస్ కూడా, స్ట్రెస్ ఆల్సో జస్ట్ ప్లెయిన్గా ఇప్పుడు మనకి WHO అని ఒక ఆర్గనైజేషన్ ఉంటుంది, మొత్తం వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. సో వీళ్ళు ఒక సర్వే కండక్ట్ చేశారు. సో కపుల్స్ ఎవరికి స్ట్రెస్ ఫేస్ చేస్తున్నారు, ఎవరైతే హ్యాపీగా ఉన్నారు, అలా చూసుకుంటే ఈ స్ట్రెస్ ఎవరికైతే ఉందో వీళ్ళలో ఇన్ఫర్టిలిటీ ఎక్కువ చూసారు. వీ కెనాట్ సే దట్ స్ట్రెస్ ఉంది కాబట్టే మీకు ఇన్ఫర్టిలిటీ ఉందని చెప్పలేము, బట్ వీళ్ళలో ఎక్కువ కనిపించింది. సో ద పర్సంటేజ్ ప్రివలెన్స్ ఇస్ హైయర్ ఇన్ దెమ్. అంటే మామూలుగా అంటారు కదా, ఊరు మారితే కొత్త ప్లేస్కి వెళ్తే కపుల్ రిలాక్స్ అయ్యి వాళ్ళకి కన్సెప్షన్ ఈజీ అవుతుందని. సో ఇది కూడా అగైన్ గాల్లో ఒక ఇది వేయడం, సైంటిఫిక్ గా ప్రూవ్ కాకపోయినా ఇట్ ఈస్ జస్ట్ అ ఫాండ్ విష్ ఆర్ హోప్, అంతేనా? ఎందుకు అని అంటే అగైన్ వాళ్ళు ప్లేస్ మారారనుకోండి, వాళ్ళు రిలాక్స్ అవుతారు. ఓకే మాకు ట్రీట్మెంట్ లేదు, కొంచెం రిలాక్స్ అవుతారు, వెకేషన్కి వెళ్తారు, స్ట్రెస్ ఉండదు. సో స్ట్రెస్ లేనప్పుడు స్ట్రెస్ హార్మోన్ అని ఒకటి రిలీజ్ అవుతుంది. దీస్ ఆర్ ఆల్ స్టీరాయిడ్స్. సో స్ట్రెస్ అంటే నథింగ్ బట్ స్టీరాయిడ్స్ రిలీజ్ అవ్వటం. సో వెన్ ఎవర్ యూఆర్ ఫ్రీ, స్టీరాయిడ్స్ రిలీజ్ కావు అండ్ యువర్ క్వాలిటీ ఈజ్ ఆల్ గుడ్. అప్పుడు మీరు హ్యాపీగా కన్సీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కార్టిజాల్. సో ఐవీఎఫ్ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు అందరూ ఓకే వీఆర్ టేకింగ్ ట్రీట్మెంట్ నౌ, రేపు ఏమవుతుంది, రిజల్ట్ ఏమవుతుంది అని వెయిట్ చేస్తూ ఉంటారు. బట్ నెగిటివ్ వచ్చేసింది, అంటే సక్సెస్ కాలేదు ఐవీఎఫ్, సరే కొంచెం బ్రేక్ తీసుకొని రండి అంటే వెకేషన్కి వెళ్ళేసి ప్రెగ్నెన్సీతో వస్తారు. ఎందుకు అంటే వాళ్ళకి స్ట్రెస్ లేదు, మేము ట్రీట్మెంట్లో ఉన్నామన్న థాటే లేదు. దే జస్ట్ ఎంజాయ్ దే వర్క్ అనమాట. నార్మల్గా ఉంటారు, స్ట్రెస్ లెవెల్స్ లేకుండా మంచిగా కన్సీవ్ అయ్యి వస్తారు.